ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. రైట్, వస్తాను ఒక్కసారి అంకంరావు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. ఒక విశ్లేషకులుగా మీరేంటి అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అంటే కేసులకు సంబంధించి కావచ్చు అన్ని వైట్ పేపర్స్ కూడా చాలా రిలీజ్ చేశారు, ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు ఇందాక ఆ అమ్మాయి కేసుకు సంబంధించి ముంబై నటి, సో ఆ కేసుకు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇవి ఏదో ఆపుతోంది అనేది నిస్సందేహంగా బాలకోటయ్య గారితో ఇందాకనే చెప్పాను కదా, నేను ఏకీభవిస్తున్నానని. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. వీళ్ళకి మన రాష్ట్ర న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వకుండా వీళ్ళకి అవకాశం లేకుండా చేసింది. వీళ్ళ మీద ఉన్న అభియోగాలు ఎవరు తలసిల రఘురామ్ కావచ్చు, లేదా దేవినేని అవినాష్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళు సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళారు. మధ్యలో దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేశాడు. సరే అవకాశం లేదు కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేసాడు. వాళ్ళ మీద న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వని సందర్భంగా డేగ కళ్ళతోటి వాళ్ళని పర్యవేక్షించాల్సిన అవసరం వీళ్ళకు ఉందా లేదా? అంతే కదా. అది వీళ్ళ వైఫల్యమా కాదా? బాలకోటయ్య గారు జత్వానీ గారు అంశాన్ని ఎత్తారు. వాస్తవమా కాదా? ఈరోజు వరకు నిన్న ఆమె ఉదయం వెళ్తే సాయంత్రం దాకా మేనభేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఏమింది? ఇన్ని ఆధారాలు కనపడిన తర్వాత 2వ తారీఖు కుక్కల విద్యాసాగర్ 2వ తారీఖు ఆమె మీద అభియోగం మోపితే 1వ తారీఖు విమానానికి టికెట్లు కొనుక్కున్న వీళ్ళు ముందు రోజు ఆమె రావడానికి కూడా ఆమె తీసుకురావడానికి ముందు రోజు ఆయన ఫిర్యాదు చేయడానికి ముందు రోజు విమాన టికెట్ కొనుక్కున్నారు. రైట్ రైట్. అంటే అంత పదరచన చేసిన వీళ్ళు చేస్తారని ఎట్లా తెలుసు? ఇన్ని ఆధారాలు స్పష్టంగా బాలకోట గారు ఏదో అడుగుతున్నారు. ముందు ఆయనకు అవకాశం ఇస్తాను. మాట్లాడండి సార్. పవన్ గారు, సార్ మీకు నాకు సురేంద్ర గారికి అంకమరావు గారికి తెలిసిన విషయం ఏంటంటే, పోలీసులు కేసు పెడతారు, కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి పెడతారు, కోర్టు జైలుకు పంపుతుంది, మళ్ళీ కోర్టుకి పిటిషన్ చేసుకుంటాం, బెయిల్ వస్తుంది. ఇది కదా ప్రొసీజరు. అవును, ఇదేనా ప్రొసీజర్? దాని ప్రొసీజర్ ఉంటుందా? వీళ్ళు కేసు పెడతారనే సంగతి ముందుగానే తెలిసి హైకోర్టుకి సుప్రీం కోర్టుకి వెళ్ళటానికి వెసులుబాటు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ కాకపోకుండా ముందుగానే ఊరటం ఉంది. ఇప్పుడు దేవినేని అవినాష్ గారి కేసులో అరెస్ట్ లేదు. అలాగనే జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేయకూడదు, ఓటు ఇచ్చేసింది. మీరు అరెస్ట్ చేయమాకండి, వారు విచారణకు సహకరిస్తారు, మీరు వెళ్ళండియా, హ్యాపీగా వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పండి, మీరు రండి, మళ్ళీ వచ్చేవారు మీకు ఏ విషయమే చెప్తా ఉన్నారు. ఉంటుందా మీకు నాకు వెసులుబాటు? ఇది దీన్నే చట్టం అంటారు. చట్టాలు ఇలా పనిచేస్తాయా? కాబట్టి అనుమానం వస్తుంది. అంకమరావు గారు, అది నా బాధ. నిస్సందేహంగా బాలకోటయ్య గారు మీరు అన్నదానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్లు స్వాధీనం చేయమన్నారు. రెండోది, వాళ్ళు స్వాధీనం చేసిన తర్వాత 3 వారాలు వెలుసుబాటు ఏంటి అంటే వాళ్ళలో లోపాలు ఉన్నాయి. కింద న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు పై న్యాయస్థానానికి స్పష్టంగా ఇచ్చిన తర్వాత అవి చూసిన తర్వాతే కదా వాళ్ళు తీర్పు ఇచ్చింది. దాంట్లో లోపాలు ఉన్నాయని గుర్తించారు కదా, అభియోగాలు ఉన్నాయి, అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు గుర్తించారు కదా. గుర్తించిన తర్వాత 3 వారాలు మీరు వాళ్ళని అదుపులో తీసుకోవద్దంటే దాని అర్థం ఏంటి? మీరు ఇంకా ఇక్కడ ఏం న్యాయం చేశారు? దీన్ని ఏ విధంగా ప్రజలు హర్షించాలి? దాని యొక్క అర్థం ఏంటి అంటే వాళ్ళు వస్తారు, బాలకోటయ్య గారు చెప్పినట్టు రాంగంలోనే బయటకు వెళ్ళేసి స్వాగతం పలికి లోనా తీసుకొచ్చేసి పూలదండేసి కాఫీలు టిఫిన్లు పెట్టేసి సాయంత్రం భోజనం పెట్టేసి ఇంటికి పంపిస్తే వాళ్ళు సమాధానం చెబుతారా? రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఏ విధంగా అదుపులో తీసుకున్నారు? పట్టాభి సరే, ఇక అక్కడి నుంచి చూసుకుంటా ఉంటే అచ్చెన్నాయుడు గారి కాడి నుంచి అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా చూసుకుంటే కొన్ని వందల మందిని, పట్టాభి గారు కావచ్చు, కొలువు రఘువేంద్ర గారు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు, ఇలా చూసుకుంటా వెళ్తే మొత్తాన్ని అదుపులో తీసుకున్నారు కదా. దేవినేని ఉమామహేశ్వర గారిని కావచ్చు. మళ్ళీ ఎఫ్ఐఆర్ లేవు చాలా మందికి. వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికే దిక్కులేదు కదండి. చంద్రబాబు నాయుడు గారికే దిక్కులేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానం ముందు కూర్చున్నారు. సార్ బాలకోటయ్య గారు ఒక ముఖ్యమైన